ఏం చెప్పాలి, అసలు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. అనుకోకుండా ఇట్లా త్వరగా వెళ్ళిపోతాడని అనుకోలేదు. రియల్ స్టార్ అంటే రియల్ స్టార్ ఎవరు పెట్టారో పేరు కానీ కరెక్ట్గా అతనికి అప్లై అవుతుంది. అది స్క్రీన్ మీదే కాదు, బయట లైఫ్లో కూడా అతను రియల్ స్టార్. మంచి వాళ్ళని భగవంతుడు ఎందుకు తీసుకుపోతాడో అర్థం కావట్లేదు. ఇండస్ట్రీలో చాలా మంది సహాయం చేశాడు. పైపొచ్చి రాజకీయాల్లోకి వస్తారన్నాడు. వచ్చి ఉంటే కూడా నాయకుడిగా మంచి పని చేసి ఉండేవాడు, ప్రజలకు మంచి సహాయం చేసి ఉండేవాడు అలా. ఇది అటువంటివన్నీ కోల్పోయి మనం ఈ రోజున ఒక మంచి మనిషిని పోగొట్టుకున్నాం, మంచి నటుడిని పోగొట్టుకున్నాం. నాకు అతనితో చాలా అనుబంధం ఉంది. అతని జీవితంలో ఫస్ట్ పోలీస్ సినిమా తీసినప్పుడు హీరోగా యాక్ట్ చేసి, అందులో ఆ రోజు రిలీజ్ అయిన రోజున మేము ఇంకో సినిమాలో మేము ముగ్గురు, నేను, శాంతి, శ్రీహరి ముగ్గురం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తుంటే అప్పుడు ఫోన్లు వస్తాయని పోలీసు హిట్ అయింది అని. అన్నయ్య ఈ వార్త కోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానని చెప్పి ఆయన కట్లో నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత కష్టపడితే ఇప్పుడు వచ్చింది ఇదని అది చూశాను నేను, నా కళ్ళతో నేను చూశాను. ఆయన సినిమాలు చాలా చేశాను. పైపు ఆయన చేసిన ఆఖరి సినిమా పోలీస్ గేమ్లో కూడా నేనున్నాను. మంచి అనుబంధం అన్నయ్య అంటూ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు కొత్త కొడుకుని పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతాను. ఈ రోజున అతను పోయిన లోటు అసలు తీర్చలేదు. భగవంతుడు అతను ఆత్మకి శాంతి కలిగించాలని. శాంతి నాకు పెళ్లి కాక ముందు నుంచి తెలుసు. మెడ్రాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఆర్టిస్ట్ అనే గౌరవం మాకు ఉండేది. నేను మా పెద్దమ్మాయి పెళ్ళి అయినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వెడ్డింగ్ కార్డు ఇచ్చేస్తాను. ఆ విధంగా నాకు శాంతి కూడా మొదటి నుంచి క్లోజే. ఈ ఆత్మీయ కుటుంబం ఇది. దాదాపు శ్రీహరి గారు చేసినటువంటి హీరోగా చేసినటువంటి ఎక్కువ చిత్రాలకు పనిచేసే అవకాశం వచ్చింది. చాలా కాలం ఆయనతో ఇంటిమేసీతో ఉండడం జరిగింది. ఒక ఆప్యాయమైనటువంటి మనిషిని ఈ రోజున కోల్పోయామనేది ఆంధ్రదేశం మొత్తం కూడా భావిస్తుంది. ముఖ్యంగా నేను చేసినటువంటి సినిమాల్లో అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసినటువంటి హీరో ఆయన. అదే కాకుండా పల్లె కన్నీరు పెడుతుందనే పాట ఆయన కొన్ని వందల సార్లు వినేవాడు. అట్లాంటి ఒక ఆత్మీయమైనటువంటి మిత్రుడిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. ఒక ఆత్మీయమైనటువంటి మిత్రుడిని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఆయన ఇంత కాలంలో అకాల మరణం చెందుతాడని ఎవరు ఊహించలేదు. వారి ఆత్మకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటారు. అందరికీ ఆప్తుడు, ప్రతి ఒక్కరితో తను హీరో అయినా అందరితో సమానంగా ఉంటూ ప్రతి ఒక్కరిని తన తమ్ముళ్ళలాగా ఎప్పుడు ఇండస్ట్రీలో ఉన్నా కానీ సెట్లో ఉన్నా ఎప్పుడు ఆనందంతో నలుగురు నవ్విస్తూ అలానే సరదాగా ఉంటూ వాళ్ళకి నిజమైన ఏమైనా ప్రాబ్లం ఉంటే నేనున్నానని ముందుకు వచ్చే వ్యక్తి శ్రీహరి, రియల్ హీరో. తను అకాల మరణం చెందడం అనేది నిజంగా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వయసులో నాకన్నా చిన్నవాడు, ఎంతో ఆరోగ్యవంతుడు, అన్ని రకాల ఇది ఉండి ఒక చిన్న దీనివల్ల ఇవాళ హెల్త్కే స్పాయిల్ చేసుకొని తన జీవితాన్ని ముగింపు తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఆ కుటుంబానికి మా మూవీ ఆర్టిస్ట్ తరఫున, శ్యామ తరఫున, అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. అలానే తను ఉన్నంతకాలం, ఇండస్ట్రీ ఉన్నంతకాలం ప్రతి ఒక్కరూ శ్రీహరిని గుర్తుపెట్టుకుంటారని. ఎందుకంటే ఇవాళ వస్తున్న జనాన్ని చూస్తుంటే మా శ్రీహరికి ఇంతమంది జనంలో అభిమానులు ఉన్నారా, ఇంతమంది వాళ్ళ అన్నగా భావిస్తున్నారనే భావన కలుగుతుంది. మనిషి ఉన్నప్పుడు వేరు, మనిషి చనిపోయినాక రియల్ ఇది కనపడుతుంది. ప్రతి ఒక్కరు ఏంటన్నా మీరే చూడటం, మేము మాకు ఎందుకు చూడటం అని అడుగుతుంటే చాలా బాధగా ఉంది. అలా వాళ్ళ హృదయాల్లో అతను ఎప్పుడు నిరంతరం ఉంటాడు. అతని కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ అంటే ఆయన లేని లోటుని వాళ్ళ పిల్లలకి ఎవరు తీర్చలేరు. చిన్నపిల్లలు వారికి మనోస్థైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరి సెలవు తీసుకుంటారు. చాలా ఇబ్బందిగా ఉందండి, నమ్మడానికి కూడా ఇంకా విలబిలిటీ రావట్లేదు. బాగా క్లోజ్లీ అసోసియేటెడ్. నేను సినిమాల్లోకి రాకముందు నుంచి నా కాలేజ్ లైఫ్లో ఉన్నప్పటి నుంచి అన్నయ్య సపోర్ట్ నాకు ఇప్పుడు ఉండేది. అన్నయ్యతో బాగా రిలేషన్షిప్ ఉండేది. సినిమాల్లోకి వచ్చాక ఇంకా ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో బాగా లాస్ట్ 2 years బాగా 10 రోజులకి 15 రోజులకి ఒకసారి ఫోన్ చేశారు, ఎక్కడున్నా ఇంటికి రానంటాడు. అలాంటిది ఈరోజు మళ్ళీ ఎవరు పిలుస్తారో కూడా తెలియట్లేదు ఇంటికి రాని. వెరీ సారీ అండి.
వాళ్ళ పిల్లలకి, శాంతకకి, అందరికీ ఆ దేవుడు మనస్థైర్యాన్ని, బలాన్ని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు ఒక మంచి నటుడు, పరిశ్రమ ఒక మంచి మనిషిని శ్రీహరి గారితో నాకే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి 5 ఏళ్ళు తక్కువ అనుభవం. చాలా చాలా బాధగా ఉంది. ఎవరో అనుకోలేదు, ఆయన ఎట్లా బాగోలేదు అనుకున్నాం, కానీ సడన్గా ఇలాంటి వార్తలు ఆత్మకి శాంతి చేకూరాలని శ్రీహరి గారికి ఇలా జరగటం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన అందరికీ గొప్ప నటుడిగా తెలుసు, ఇండస్ట్రీలో ఉన్న మానవులు అందరికీ కూడా వ్యక్తిగా అయినంత గొప్ప మనిషి కూడా తెలుసు. సో ఆయనతో నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఎప్పుడు అందరినీ ప్రేమగా పలకరించేవాడు, ఎవరికి కష్టం వచ్చినా ముందుటేవాడు. అలాంటి శ్రీహరి గారికి ఇలా జరగడం నిజంగా దురదృష్టం. ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. మరణం నిన్న సాయంత్రం తెలియడంతో నేను చాలా అప్సెట్ అయ్యాను. ఎందుకంటే 89లో మేము చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు మాకు చాలా ధైర్యం ఇచ్చిన మనుషుల్లో శ్రీహరి గారు ఒకరు, మా పక్కనే మా చిన్న శ్రీశైలం యాదవ్ గారు. మేము ఇక్కడ ఉన్నాం, మీరేం భయపడొద్దు, మీరు ఇక్కడ రండి అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చి అప్పటి నుంచి మాకు మంచి ఫ్రెండ్గా ఆయన మాతో పాటు ఎప్పుడు చాలా ఫంక్షన్కి వచ్చేవారు. దాని తర్వాత తన సొంతంగా కష్టపడి, అతనికి ఏ సపోర్ట్ లేకపోయినా తను కష్టపడి తన వేషాలతో సంపాదించుకున్నాడు. చాలామంది ఆయన్ని స్టంట్ మాస్టర్, స్టంట్ మ్యాన్ అంటారు, కానీ నాకు తెలిసిన వరకు స్టేట్ గోల్డ్ మెడలిస్ట్, ఆయన జిమ్నాస్టిక్ స్టేట్ గోల్డ్ మెడలిస్ట్. ఆ విద్యతో తను ఏంటంటే ముందుకొచ్చి తను ఒక హీరోగా పోలీసులో తన నటనతో పాటు తను ఒక హీరోగా నిరూపించి అక్కడి నుంచి ఆయన వెనక్కి చూడకుండా ముందుకెళ్ళారు. మేమందరూ చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ముఖ్యంగా నేను ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం అభిమానులతో, వాళ్ళ ఒక ఆశీర్వాదాలతో తన ముందుకెళ్ళిన ఒక నాయకుడు. మంచి ఫిట్నెస్ ఉన్న మనిషి, అందరికీ ఫిట్నెస్ గురించి చెప్పేవారు. ఫిట్నెస్ కంటే అసలు ఎలా చేయాలి, మా సినిమా వాళ్ళు ఫిట్నెస్ ఎలా ఉండాలని చెప్పేవారు. సో ఈ న్యూస్ నాకు చాలా పెద్ద షాక్. ఎందుకంటే అంత హెల్తీగా ఉన్న మనిషికి ఇలా వంటి ఒక ప్రాబ్లం రావడం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం, ఇది ఇండస్ట్రీ కాదు, టోటల్ ఫిలిం ఇండస్ట్రీ అని, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే చాలా పెద్ద లాస్. ఎందుకంటే తను మొన్ననే హిందీ సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టారు. సో మంచి భవిష్యత్తు తను కోల్పోయాడు. ఆయన ఆత్మకి శాంతి చేయించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. నమస్తే. శ్రీహరి గారి హఠాత్ మరణం మాకు చాలా తీరని లోటు. పిల్ల నువ్వులేని జీవితం షూటింగ్ జరుగుతుంది మరి. సో లాస్ట్ మంత్ నుంచే శ్రీహరి గారు చాలా వీక్గా ఉన్నారు, షూటింగ్లో కూడా అన్నారు రికవర్ అవుతున్నానని. బట్ నిన్న ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ న్యూస్ వినడం నిజంగా తీరని లోటు ఇండస్ట్రీకి. అలాగే శ్రీహరి గారితో నాకున్న అటాచ్మెంట్, ఇంటికి పిలిచి ఎప్పుడు దావత్ అన్న అని పిలుస్తూ మా అందరికీ దావత్లు ఇచ్చేవాడు. అలాంటి మనిషిని మేము కోల్పోవడం నిజంగా మాకు వ్యక్తిగతంగా కూడా చాలా తీరని లోటు. మా బ్యానర్లో బృందావనం అనే సినిమా చేశాడు. అప్పుడు కూడా షూటింగ్ జరుగుతున్న రోజులు తారక్ని, నన్ను, వంశీని వారం కోసరన్నా ఇక్కడ ఇంటికి తీసుకురావడము, సాయంత్రం వచ్చిన తర్వాత దావత్తు అని కూర్చోవడము, అంటే ఆప్యాయత ఎక్కువ ఉండేది. ఆయన నిజంగా రియల్ లైఫ్లో కూడా చాలా రియల్ స్టార్. ఎవరికైనా ఏదైనా కష్టం ఉందంటే ఇమ్మీడియట్గా నావోడా కాదా అని కూడా చూడకుండా హెల్ప్ చేసేవాడు. సో అలాంటి మనిషిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ